నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం మీ హృదయములో సరాగాలు వినిపించాలి. వసంత సమీరంలా యమున తరంగంలా సాగిపోవాలి. మిత్రులందరికీ శుభోదయం. జీవిత సత్యం. చెట్టు విలువ ఎండాకాలంలో, గురువు విలువ కష్టంలో, దైవం విలువ ఆపదలో, స్నేహితుడి విలువ బాధలో తెలుస్తుంది. అందుకే ఉన్నప్పుడే ఏదైనా కాపాడుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2025 నవంబర్ 22 శనివారం. సూర్యోదయం ఉదయం 6:28 సూర్య అస్తమయం సాయంత్రం 5:35 చంద్రోదయం ఉదయం 8:03 చంద్ర అస్తమయం రాత్రి 7:09 తిథి విదియ సాయంత్రం 5:10 వరకు, తదుపరి తదియ. నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 4:38 వరకు, తదుపరి మూల. కరణము కౌలవ సాయంత్రం 5:10 వరకు, తదుపరి తైతుల ఉదయం 6:19 వరకు, తదుపరి గరజి. యోగము సుకర్మము ఉదయం 11:26 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:15 నుండి 10:38 వరకు. యమగండం మధ్యాహ్నం 1:25 నుండి 2:49 వరకు. గుళిక కాలం ఉదయం 6:28 నుండి 7:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:57 నుండి 8:42 వరకు. వర్జ్యం రాత్రి 1:39 నుండి 3:26 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:40 వరకు. అమృత గడియలు ఉదయం 6:55 నుండి 8:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:24 వరకు. నవంబర్ 22 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ సాయంత్రం 5:10 వరకు ఉంటుంది, తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా జ్యేష్ఠ నక్షత్రం దారుణ నక్షత్రం. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4:46 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం సాయంత్రం 4:46 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. సాయంత్రం 4:46 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నక్షత్ర బలం
జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతవిషం, ఉత్తర భాద్రపద. మూల నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పరీక్షిత్తుకు గురువుగా కృపాచార్యులు నియమించబడ్డారు. ఈరోజు ప్రశ్న: ధర్మరాజు తర్వాత భారత సామ్రాజ్యానికి చక్రవర్తిగా అభిషిక్తుడైన వారు ఎవరు? పరీక్షిత్తు, భీముడు, అర్జునుడు, భరతుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభ రాశి: ఖర్చులు అదుపు చేసి పొదుపు మార్గాలలో పయనిస్తారు. మిథున రాశి: ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహాన్నిస్తుంది. కర్కాటక రాశి: మీపై వచ్చిన అపవాదుల నుండి బయటపడతారు. సింహరాశి: ఇంట బయట మీపై ఒత్తిడులు రావచ్చు, మనోధైర్యం వీడొద్దు. కన్యరాశి: ఎన్ని ఖర్చులు ఎదురైనా తట్టుకొని నిలబడతారు. తులారాశి: శుభకార్యాల సందడితో ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి: పలు నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ధనుస్సు రాశి: విద్యార్థులు చేజారింది అనుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. మకర రాశి: బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుంభరాశి: విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. మీనరాశి: గతంలో చేజారిన ముఖ్యమైన డాక్యుమెంట్లు లభ్యమవుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.